నమస్తే అండి. పులి, సింహం, తోడేళ్ల దగ్గరికి వెళ్ళి మీరు జంతువుల్ని చంపుకుని తినమాకండి, వాటి మమ్మీ డాడీ బాధపడుతున్నాయి అని చెప్పి చూడండి. జీవహింస అర్థం తెలిసినా తెలియనట్టు నటిస్తున్నారా, లేక తెలివి కాకుండా తెలివితేటలు ఎక్కువయ్యి అజ్ఞానంతో జీవిస్తున్నామా? నాన్ వెజ్ తినకండి అంటున్నారు. ఆయుర్వేదమే చెప్పింది మాంసాహారం తినాలని. మనిషి కూడా జంతువు నుంచి రూపాంతరం చెందిన జీవే. మనిషి జీవనానికి యూజ్ అయ్యే పుస్తకాలు చదివి అర్థం చేసుకుని పరిశీలించి అనుభవపూర్వకంగా తెలుసుకుని చెప్పాలి ఏ విషయాన్నైనా. రైస్ తినొద్దు అని అంటున్నారు. తాత ముత్తాతలు ముందు జనరేషన్స్ ఏం తిన్నారు, మనం చిన్నప్పుడు ఏం తిన్నాము? పుల్లయ్య పుల్లమ్మ మాటలు నమ్మి నాన్ వెజ్ మానేశారనుకోండి, రోగాలు, కష్టాలు, నష్టాలు, ఓవర్ ఎమోషన్స్ క్రియేట్ అవుతాయి. ఇంకో ఎల్లమ్మ ఎల్లయ్య వచ్చి తిండి మానేయండి అంటారు. మానేస్తారా? B12 ఓన్లీ నాన్ వెజ్లోనే దొరుకుతుంది.